పండు ఇది తిని చూసి చెప్పు. నీకు ఎలా ఉంటే అది చెప్పరా, ఫేస్ అలా పెట్టు. డ్రైగా అనిపిస్తుందా? అయితే కొంచెం ఎక్స్ట్రా గీ వేస్తే సరిపోద్ది. హాయ్ అండి. ఏంటి మా పండు రియాక్షన్స్ చూసి మీరు ఏంటి రెసిపీ అని భయపడ్డారా? అలా ఏం భయపడిన అవసరం లేదండి. మంచి హెల్తీ రెసిపీని. ఫ్లెక్స్ సీడ్స్ అండి, అవిసె గింజల పొడి చేశాను, కారప్పొడి. సో వాళ్ళ పిల్లలకి పొడులతో తినడం అలవాట్లేక వాడి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అలా పెట్టాడు. బట్ మీరైతే మస్ట్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనికోసం ఒక ఫుల్ గ్లాస్ అవిసె గింజలు నేను ఫస్ట్ వేయించుకుంటున్నాను. సిమ్లో పెట్టుకొని వీటిని మనం బాగా ఫ్రై చేయాలండి. చూడండి, ఇలా సౌండ్ చేస్తూ అవి పేలుతూ ఉంటాయి అన్నమాట. అలా ఫ్రై అయిన తర్వాత పక్కకి తీసి పెట్టేసుకొని ఇప్పుడు నేను నువ్వులు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. సో హాఫ్ గ్లాసు నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ధనియాలు, ఎండుమిర్చి కూడా ఇలా ఒక్కొక్కటి అన్ని విడివిడిగా ఫ్రై చేసుకోవాలండి. చిల్లీ వచ్చేసి నేను 12 చిల్లీస్ అలా వేసుకున్నాను. మీ స్పైసెస్ తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. బాగా క్రిస్పీగా వేయించుకొని తీసేసిన తర్వాత మనం ఇక్కడ శనగపప్పు, మినగపప్పు వేయించుకున్నానండి. లాస్ట్లో కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసి ఇది 3 కూడా లాస్ట్లో బాగా ఫ్రై చేసేసుకొని యాడ్ చేసేసుకుందాం. ఇలా వేయించుకున్న అన్నిటిని రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మనం సాల్ట్ యాడ్ చేసుకుని మనం ఇది ఫ్రై చేసేసుకోవాలండి. కొంచెం బరకగా పొడి చేసుకుంటే బాగుంటుంది. మరి సాఫ్ట్గా అంటే మనం తినేటప్పుడు గొంతు అతుక్కుంటున్నట్టు ఉంటుంది. సో ఇలా చూసారు కదా, ఇలా కొంచెం బరకగా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లోని ఇవన్నీ సైడ్కి ఇలా జరిపేసుకొని సెంటర్లో కొన్ని వెల్లుల్లి వేసుకొని నేను మిక్సీ చేసుకుంటున్నాను. గార్లిక్ ఇష్టపడే వాళ్ళు వేసుకోండి, లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు. సో చూస్తున్నారు కదా, చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది, అన్నీ బాగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఒక వేడి రైస్లో మనం ఇలాగ కొంచెం పొడి వేసుకొని నెయ్యి కానీ లేదంటే సెసమీ సీడ్ కానీ ఏదైనా ఆయిల్ మీ ఇష్టం వేసుకొని ఇలా తిన్నట్టయితే చాలా బాగుంటుందండి. స్పైసెస్ కొంచెం ఎక్కువగానే వేసుకోవడానికి చూడండి. మనం ఇది ఆయిల్ కానీ గీ కానీ వాడినప్పుడు ఆ స్పైస్ లెవెల్ తగ్గిపోకుండా ఉంటుంది. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇందులో ఉండే ఒమేగా యాసిడ్స్ అవన్నీ కూడా మనకి ఈ అవిసె గింజలు అనేది హెల్త్కి చాలా మంచిది. వీటితో పాటు మనం నువ్వులు కూడా యాడ్ చేసుకున్నాం కదండి. సో మన బోన్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ పొడి రైస్లోకి మాత్రమే కాదు, ఇడ్లీ దోశకు కూడా చాలా బాగుంటుందండి. అలాగే మనం దీన్ని ఏదైనా ఫ్రై కర్రీస్ చేసినప్పుడు లాస్ట్లో కొంచెం 1 or 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నట్లయితే కర్రీ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. సో మీరు రెసిపీ ట్రై చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.